తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి గ్రహయోగము. అన్నీ వదులుకొని ఆత్మవిశ్వాసాన్ని తోడు పెట్టుకుంటే అపజయం పొందరు. లేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే కనుక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. జన్మశని నడుస్తూ ఉన్నది. పలు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పనైనప్పటికీ పట్టుదలతో పూర్తి చెయ్యాలి. కానీ పనులు చక్కబెట్టుకుంటేనే జీవితం అనేటువంటిది బాగుంటుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సామాన్య ప్రయోజనాలు సెప్టెంబర్ నెల నుంచి అనేటువంటివి పెరుగుతాయి. జూలై ఆగస్టుల నెలల్లో కూడా మిశ్రమమైనటువంటి గ్రహబలము అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో ఉంటాడు కాబట్టి కొంత గురుబలం అనేటువంటిది తగ్గుతోంది. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మీనరాశి వారు ప్రతినిత్యము దైవస్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా దైవానికి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటారు మీనరాశి వారు. ఈ సంవత్సరం మీనరాశి వారు భాగవత పారాయణం కానీ, రామాయణ పారాయణం కానీ, అయోధ్య లాంటి క్షేత్రముల యందు చేయడము, అలాగే ప్రతినిత్యము కూడా దేవాలయంలో దీపారాధన చెయ్యటము, ప్రతినిత్యము కూడా భగవత్ నామస్మరణ చేయడం వల్ల ఫలితాలు మరింత బాగుంటాయి. ఇక్కడ మేషాది 12 రాశుల వారికి జాగ్రత్తగా కనుక అనుసంధానం చేసుకుంటే ఈ సంవత్సరం 12 రాశుల వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఈ కార్యక్రమాలను ఆపలేవు. కాబట్టి చిన్న చిన్న విషయముల యందు తాపత్రయాలను తగ్గించుకొని దైవబలాన్ని పెంపొందింపచేసుకునే దృష్టి పెట్టండి. 12 రాశుల వారు అద్భుతంగా ఉంటుంది. దైవబలమే పరాభవనామ సంవత్సరంలో బలము. గ్రహబలము కంటే కూడా దైవబలం మీద ఆధారపడండి. అధర్మాన్ని చెయ్యకండి, సత్యాన్ని మాట్లాడండి. సత్యము ధర్మము ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతాయి.